నమస్తే. నేను ప్రశాంత్. ప్రస్తుతం మనతో పాటు ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గారున్నారు. నమస్తే అండి. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు అష్టైశ్వర సిద్ధిరస్తమ. సార్, కొత్త సంవత్సరం వస్తుంది. మనకి ఉగాది అంటేనే ఇంకా మనకి తెలుగు అంటే మన ఇండియాలో కొత్త సంవత్సరం అది. మరి ఈ కొత్త సంవత్సరం సందర్భంగా అసలు ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా పెళ్లి గాని వాళ్ళకి అంటే దాదాపు 2, 3 ఇయర్స్ నుంచి సంబంధాలు చూస్తూనే ఉన్నారు గానీ, వాళ్ళు ఏదో ఒక ఇబ్బందుల వల్ల పెళ్లయితే అవుతలేదు. సో, మరి ఈ ఇయర్‌లో అయినా పెళ్లి కావాలంటే అసలు వాళ్ళు ఏం చేయాలి? మరి వాళ్ళది ఎలా ఉండబోతుంది? ఒకటి మీరు అడిగిన ప్రశ్న ఒకటేంటంటే కామన్‌గా పెళ్లి కాని వాళ్ళు ఏం చేయాలనే విషయం అయితే నేను చెప్పగలుగుతాను. ప్రతి ఒక్క వ్యక్తికి 2, 3 ఏళ్ల నుంచి పెళ్లి అవ్వట్లేదంటే వాళ్ళ జన్మ జాతకంలో ప్రభావం ఎక్కువ చూసుకోవాలి. జన్మ జాతకంలో గనుక కళత్రకారకుడు సరిగ్గా లేకపోయినా, కళత్రకారకుడు వల్ల అంటే ఈ వివాహ కారకుడు, కళత్రం అంటే పెళ్లి. ఆ పెళ్లి కారకుడైనటువంటి గ్రహం ఏదైనా సరే నీచ గ్రహాలతో ఉన్న, రాహు కుజులతో కలిసి ఉన్న పెళ్లి అవ్వడం ఆలస్యం అవుతుంది. ఒక్కొక్కసారి అటువంటి సమయంలో పెళ్లి చేసుకున్న పెళ్లి కాస్త మనకి ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జన్మ జాతకం చూసుకోవాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరైనా సరే పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, అలాగే కొంతమంది పెళ్ళైన సందర్భం తర్వాత కూడా సంతానం అవ్వకపోయినా, మాకు పెళ్ళి 7 ఏళ్ళయింది స్వామి సంతానం అవ్వటం లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. సో ఈ ఇద్దరు కూడా తప్పనిసరిగా మీరు జన్మ జాతకం చూయించుకోవాల్సిందే. ఇప్పుడు మీరు అన్నట్టుగా మనకి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అనుకూలవంతమైన వివాహ యోగాలు ఎక్కువగా ఉన్నాయని అడిగితే 1, 2 రాష్ట్రాల వారికి తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల వారికి కూడా వివాహ యోగ్యతను ఈసారి మనకి బలంగానే ఉండబోతోంది. కాబట్టి ఆల్రెడీ మనకి మనకున్నటువంటి ప్రస్తుతం విశ్వావసునామ సంవత్సరంలోనే అనుకూలవంతమైన ముహూర్తాలు వచ్చేసాయి. రేపు మనకి ఫిబ్రవరి 19 నుంచే ముహూర్తాలు ప్రారంభమైనాయి కాబట్టి మంచి అనుకూలవంతమైనటువంటి వివాహ బ్రహ్మాండ వేడుకలు జరగబోతున్నాయి. రేపు వచ్చేటువంటి కొత్త సంవత్సరంలో శ్రీ పరాభవనామ సంవత్సరంలో కూడా వివాహాలు అద్భుతంగా దాదాపుగా అనేక రకాల వ్యక్తులకి అన్ని రాష్ట్రాల వారికి వివాహ యోగ్యత బాగా ఉంది. అయితే ముహూర్తాలే తక్కువ ఉన్నాయి. ఈసారి అధిక మాసం రావడం ఒకటి, మళ్ళీ మూఢం రావడం ఒకటి, శూన్యమాసం ఎక్కువ అవడం ఒకటి, కొన్ని విషయాల వల్ల ఈ సంవత్సరంలో ముహూర్తాలు తక్కువగా ఉన్నాయి. 4 మాసాలే పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి తొందరగానే చేసుకోవాలి. రెండవది మన దురదృష్టమో అదృష్టమో అనుకోవాలి. మరి ట్రంప్ గారు చేసినటువంటి పనుల వల్ల అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఏదో అక్కడే ఏదో తూతు మంత్రంగా ఏదో గుళ్ళోకి వెళ్ళి దండలు మార్చుకొని తాళి కట్టుకొని జిలుగులను పెట్టుకుంటున్నారు తప్ప అందరూ కలిసి పెళ్లి చేసే యోగ్యతను పోగొట్టుకుంటున్నారు. అదే కదా జీవితంలో మనం ట్రంప్ మీద పడేస్తున్నాం, కానీ మన జీవితంలో ఉన్నటువంటి గ్రహ సంచారం అనేది అనే విషయాన్ని గమనించలేకపోతున్నాం. మన జాతకంలో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని బట్టే ఇప్పుడు ఇదే పెళ్ళి ఒక 6 నెలల ముందు చేసుకోవచ్చుగా, అప్పుడు ట్రంప్ ఏమీ పెట్టలేగా. కొన్ని సంవత్సరం ముందే చేసుకోవచ్చుగా, అప్పుడు ఇబ్బంది లేదుగా. కానీ వీళ్ళు 1.5 ఇయర్ వరకు ఆగుతూ నేను అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకోవాలి, అబ్బాయి గురించి పూర్తి తెలుసుకోవాలి. ఈ తత్వం అనేది ఎక్కడ నేర్చుకున్నారు మీరు? హౌ కెన్ ఇట్ పాసిబుల్ 100% ఒక పర్ఫెక్ట్ అయినటువంటి బాయ్ గాని గర్ల్ దొరకడానికి అవకాశం ఎలా ఉంటుంది? అలా ఆగడం వల్లనే చాలా మంది విడిపోతున్నారని చెప్పేసి కూడా సైన్స్ ప్రూవ్ చేస్తుంది అది. ఒక 30 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత పెళ్లి చేసుకునే వాళ్ళు ఓవర్ మెచ్యూరిటీ అవ్వడం. ఓవర్ మెచ్యూరిటీ అంటే బండి ఓవర్ఫ్లో అయితే కూడా ఎంత కిక్ ఉంటే స్టార్ట్ అవ్వదు అది. అందులో పెట్రోల్ తీసి గాలంతా తీసి మళ్ళీ మనం ఫ్యూయల్ జాగ్రత్తగా పెడితే తప్ప అది ఓవర్ఫ్లో అయిన బండి నడవదు. లేదంటే ఒక 2 రోజులు 3 రోజులు దాన్ని కొట్టి కానీ మనం దాన్ని పెట్రోల్ పోయేంత వరకు మనం కొట్టి కానీ స్టార్ట్ చేయలేం. అలా ఆఫ్టర్ ఒక బండి ఓవర్ఫ్లోతోనే ఆగిపోతున్నప్పుడు జీవితంలో ఓవర్ మెచ్యూరిటీ అనేటువంటి దాంతో జీవిత నాశనం అయిపోవట్లా. కాబట్టి వివాహ వయస్సు అనేది ఖచ్చితంగా 22, మ్యాక్సిమం 23, అంతకు మించి ఆడపిల్లలు పెళ్లికి లేట్ చేయకూడదు. సెటిల్ అయిపోతాను. ఇంక సెటిల్మెంట్ ఏమిటి? ద పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ సెటిల్మెంట్. అంటే వాట్ ద మీనింగ్ ఆఫ్ సెటిల్మెంట్? అంటే ఉద్యోగం, చదువు ఒక సెటిల్మెంటు, ఉద్యోగం సెటిల్మెంటు, పెళ్ళి ఒక సెటిల్మెంటు, సంతానం సెటిల్మెంటు, ఇల్లు ఒక సెటిల్మెంటు, వాహనం ఒక సెటిల్మెంటు, మళ్ళీ పిల్లల చదువు ఒక సెటిల్మెంటు. ఎప్పుడు అయిపోతుంది అది? కంటిన్యూటీ. దర్ ఇస్ నో సెటిల్మెంట్. దర్ లైఫ్లో ఒక కంటిన్యూటీ అయ్యేటువంటి బాధ తప్ప లైఫ్లో సెటిల్మెంట్ అనే అర్థం లేదండి. చాలామందికి అర్థం కావట్లేదు. సెటిల్మెంట్ అంటే అర్థం చెప్పండి, ఒకసారి చెప్పండి. అంటే ఉద్యోగం వచ్చింది సరిపోయిందా, హ్యాపీయా? పెళ్ళి వద్దా? సరే పెళ్ళి కూడా అయింది, హ్యాపీయా? ఇంకా పిల్లలు వద్దా? ఈ మధ్య ఇంకోటి కొత్త స్టార్ట్ చేశారు. నేను ఒక్క పిల్లలు చాలు, నాకు ఒక్కడే చాలు, నాకు నాకు ఇంత 2, 3 నేను పెంచలేను, నా యొక్క ఫిట్నెస్ తగ్గిపోతుంది, నేను తాతలా కనపడతాను మగవాడు, నా ఫిట్నెస్ పోతుంది ఆడపిల్ల. ఎందుకు ఇటువంటి వికృత చేష్టలకు వెళ్ళిపోతాను మీరు? ఒక సంతానం ఉంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి పిల్లవాడికి కానీ పిల్లకి కానీ. ఒక సంతానం ఉన్న వాళ్ళకి ఆ పిల్లలకి సైకలాజికల్ డిజార్డర్స్ వస్తాయి వాళ్ళకి. లేదంటే మా పిల్లవాడు బాగా చదువుకుంటున్నాడు అంతవరకే, లౌకిక జ్ఞానం లేదు వాడికి, లౌకిక జ్ఞానం కూడా ఉంది, యాక్సెప్ట్ చేద్దాం. ఆ ఒక్క పిల్లవాడికి మీరు పోతారు, 50 ఏళ్ళు కానీ పోతారుగా మీరు, వాడికి 40 వస్తాయి. వాడి బాధలు ఎవరితో చెప్పుకోవాలి? వాడికి సొంత అన్ననో తమ్ముడో చెల్లెలో ఉంటే కదా వాడు చెప్పుకోవాల్సింది. ఒక రాఖీ పండుగ వచ్చింది, ఎవరు రాఖీ కడతానికి? పక్కింటి వాళ్ళ పిల్లొచ్చి కడుతుందా? వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నప్పుడు మీ పరిస్థితి ఏమిటి?
ఇలా ఒక్కడున్న గల ప్రమాదం ఏంటి? రెండవది, దేశ నాశనానికి కారణమవుతున్నారు మన వాళ్ళు. సనాతన ధర్మానికి నాశనానికి కారణమవుతున్నారు వీళ్ళు ఒక్క పిల్ల అని చెప్పేసరికి. తాతలు అట్లే ఉన్నారు, కొడుకులు అట్లే ఉన్నారు, అందరూ అట్లా. ఒక్కడు చాలండి, ఎందుకు 10 కోట్లు ఎందుకు నీకు పని లేక? పెళ్ళాం సంపాదిస్తుంది, మొగుడు సంపాదిస్తాడు, ఇంత సంపాదించి ఏం చేస్తారు ఆ పిల్లగాడిని? వాడు సంపాదించుకుంటాడు. 20 కోట్లతో ఏం చేస్తారు వాడు? ఇతర మతాల వాళ్ళు 10 మందిని కానీ నీ పిల్లల్ని 100 కోట్ల కూలోడిగా తీసుకెళ్తారు వాళ్ళు. 100 కోట్ల కూలోడిని కొనుక్కుంటారు వాళ్ళు. నీ ఇంట్లోకి జొరబడి వచ్చేస్తారు వాళ్ళు. నీ వంశాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పాషాండ మతాలు కొన్ని ఉన్నాయి. మరి అటువంటి మతాల్లో 10 మందిని పందులుగా అన్నట్టు అంటున్నప్పుడు మరి నీ పరిస్థితి ఏంటో ఒక్కడి గంట అంటున్నావు నువ్వు? సిగ్గుచరం లేదా నీకు? ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు అర్థం కాదు కనీసం. సో ఇవన్నీ కూడా జాతకంలో ఉండే ప్రమాదాలే. మీరు అన్నట్టు ఇందాక అన్నట్టుగా ఓవర్ మెచ్యూరిటీ వల్ల, అంటే వారు అన్ని చూసి ఉంటారు కదా. పక్కింటోడు పెళ్ళం లేచిపోయింది, ఈ మొగుడు లేచిపోయాడు, పక్కింటోడు కొడుకు చచ్చిపోయాడు, ఇంకోడు సిగరెట్ తాగుతున్నాడు, ఇంకోడు మందు కొడుతున్నాడు, వీడు కూతురు నాశనం చేశాడు, వీడు పెళ్ళాన్ని నాశనం చేశాడు అనేటువంటిది ఓవర్ మెచ్యూరిటీ థింకింగ్ అయిపోయి, అమ్మో సమాజం ఇలా ఉంది కాబట్టి నేను శుద్ధ పూసను శుద్ధిని అనేటువంటి మాటలు పనికిరావు అక్కడ మనకి. అందుకే ఓవర్ మెచ్యూరిటీ రాకముందే మనం వివాహ వ్యవస్థలోకి దిగిపోవాలి. పక్కోడు చెడ్డగా ఉన్నాయా, నువ్వు మంచిగా ఉండి చూపించు. పక్కోడు పక్కది మంచి లేదమ్మా, పక్కది 10 మంది పడిపోయింది, నువ్వు మంచిగా ఉండి చూపించు. సమాజాన్ని నువ్వు ఆదర్శంగా ఉండొచ్చుగా. వాడిని కంపేర్ చేసుకోవడంలో నెగిటివ్ ఎందుకు కంపేర్ చేసుకుంటున్నావు? పాజిటివ్ కంపేర్ చేసుకోవచ్చు కదా. ఇటువంటి విషయాలు జాతకంలోనే ఉంటాయి. సప్తమ స్థానంలో ఉన్నటువంటి గ్రహస్థితి, కళత్రకారకుడు, కుజుడు, రాహు, శుక్రుడు, ఈ గ్రహాల ప్రభావం వల్ల వీరికి తల్లిదండ్రుల యొక్క ఫస్ట్ తల్లిదండ్రులు తిడతాను నేను. అరే నీ పిల్లలకి 23 ఏళ్ళు వచ్చాయి, పెళ్లి చేసే వెంటనే మెడలు వంచి పెళ్లి చేయి, అంతే. అది పెళ్లి చేయాల్సిందే. అప్పుడు పెళ్లి చేస్తే వాళ్ళకి 30 కల్లా వాళ్ళు సెటిల్ అయిపోతారు. అది సెటిల్మెంట్ అంటే ఏమిటి? మంచి ఇల్లు వచ్చేస్తుంది, మంచి సంతానం వచ్చేస్తుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, సంతానం అభివృద్ధి పడడానికి ప్లానింగ్ ఉంటుంది, తల్లిదండ్రులతో అనుబంధం ఉంటుంది. 30 years దే విల్ సెటిల్డ్. అది సెటిల్మెంట్ అంటే. అమ్మా నాన్నలతో భార్యా పిల్లలతో సుఖంగా సొంత ఇంట్లో ఉండి సొంత కారులో ఒక తిరుపతి ఒక క్షేత్రం వెళ్తున్నప్పుడు ఆనందంగా ఉండగలిగేది సెటిల్మెంట్ అంటే. ఇది సెటిల్మెంట్ అంటే. నీకు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత సెటిల్మెంట్ ఎప్పుడవుతుంది? నీకు ఈ ఉద్యోగం వస్తే ఇంకో ఉద్యోగం కావాలి ఊరుకుంటావు, 1,00,000 జీతాన్ని 2 లక్షలు అడుగుతావు, 2 లక్షలు 50 లక్షలు అడుగుతావు నువ్వు. సో సెటిల్మెంట్కి సాధ్యం కాదు అక్కడ. కాబట్టి ద టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వెన్ ద పీపుల్ ఆర్ 23 or 22 ఆ ఏజ్లో ఆడపిల్లకి పెళ్లి చేయాలి. అబ్బాయికి 23, 24, 25 ఏళ్లలో అబ్బాయికి పెళ్లి చేసేయాలి. ఇది ఖచ్చితంగా రూల్గా పాటించాలి. ఇది తల్లిదండ్రులకే సాధ్యమవుతుంది. అలా చేసినటువంటి ఫ్యామిలీలో అనుకూలవంతమైన వైవాహిక జీవనం ఉంటుంది. అటువంటి ముహూర్తాలు ఇప్పుడు ఉన్నాయి కంపల్సరీగా. కాబట్టి ఈ సంవత్సరంలో మనకి వివాహం ఏ రాసులు చాలా ఉన్నాయి కాబట్టి మన జాతకంలో ఒక మంచి సమయం చూసుకొని ఈ సమయంలో పెళ్లి చేసుకుంటే తప్పకుండా మీకు అన్యోన్యమైనటువంటి దాంపత్యం, సంతానం ఉండే అవకాశాలు బలంగా ఉంటాయి. పెళ్లి కాని వాళ్ళకి ఈ సంవత్సరంలో అయినా కానీ మంచి సంబంధం వచ్చి పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కానీ, పెళ్ళైన వాళ్ళు సంతానం కాని వాళ్ళు కూడా, అంటే వీళ్ళు ఈ ఇద్దరు క్యాండిడేట్స్ ఎలాంటి పూజలు చేయాలి, ఎలా పాటిస్తే బాగుంటుంది? అంటే పెళ్ళి అవ్వక ఇబ్బంది పడుతున్న వాళ్ళని తప్పకుండా సంతానం కోసంగా ముందు చెప్పుకున్నాం మనం. తప్పకుండా జన్మ జాతకాన్ని చూపించుకొని పరిహారాలు, దశ పరిహారాలు చేసుకోవాల్సిందే. తప్పకుండా జాతకం. మళ్ళీ కొంతమంది కింద కామెంట్ పెడతారు, చూశారా జ్యోతిష్య పండితులు వీళ్ళు అంటారు, వీళ్ళు డబ్బు కోసం జపాలు చేయించుకోపోయి మళ్ళీ ఒక 50,000 దొబ్బేయడానికి రెడీగా ఉన్నారని కింద కామెంట్ వస్తూనే ఉంటుంది. నీలాంటి కామెంట్స్ నేను చూసే అవకాశం లేదు. అఫ్కోర్స్ నీకు ఒక మంచి కావాలంటే ఖర్చు పెట్టాలి. నీకు ఉద్యోగం ఇప్పుడు మొన్న ఎలక్షన్లలో ఎంతమంది మీరు ఇలా డబ్బులు ఇవ్వకుండా ఖర్చు పెట్టకుండా మీరు ఎన్నికల్లో గెలిచారా? మీరు చెప్పంటారు నాకు. రా అంటున్నాను మిమ్మల్ని నేను. ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు కదా, బాబును డబ్బులు దుబ్బడానికి అంటారు కదా. ఒక పదవి కోసం అని ఎంతమందికి డబ్బులు ఇచ్చారు మీరు? ఒక్కడు కాదు, నిలబడ్డ ప్రతి ఒక్కరు డబ్బులు పంచాడు. తీసుకున్నటువంటి ప్రజలు కూడా చాలామంది ఉన్నారు. అంటే దానికి అడ్డమైనటువంటి 3 సంవత్సరాల పదవి కోసం, 5 సంవత్సరాల పదవి కోసం నువ్వు అందరినీ నీచులుగా చేయొచ్చు, నువ్వు నీచ పనులు చేయొచ్చు. ఒక మంచి పని కోసం, ఒక భార్యాభర్తలు కలవడానికి, సంతానం కోసం నేను 50,000, 1,00,000 రూపాయలు అడుగుతున్నాయా? నేను 1,00,000 తీసుకుంటే చేసేందుకు నేను చెడ్డవాడినా? నువ్వు పతివ్రతవా మరి? ఆ విషయంలో ఆలోచించండి. నువ్వు చేసే 5 ఏళ్ల కోసం, బట్ నేను జీవితాలు 2 బాగుండాలని చేసేటువంటి భగవంతుని ఆరాధన నాది. దానికోసం నేను తప్పకుండా చేస్తాను. నేను దానికి అడగడానికి నీకెక్కడ అధికారం ఉంది? కాబట్టి ఇక్కడ తప్పకుండా మీరు జన్మజాతకాన్ని చూయించుకొని జన్మజాతక పరిహారాలు చేసుకొని, అలాగే రాహుకేతులు కనుక బాగాలేకపోతే కుకి సుబ్రహ్మణ్యం కానీ, కాళహస్తి కానీ, లేదా మనకి ఇక్కడ దగ్గర ఉన్నటువంటి గుళ్ళల్లో మీకు కాలసర్పదోష నివారణ పూజలు కానీ, నాసికాత్రయంబ కానీ, పితృదోష నివారణలు కానీ చేసుకుంటే తప్పకుండా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. అన్నీ బాగున్నాయి స్వామి, పితృదోషం లేదు, సర్పదోషాలు లేవు మాకు అన్నప్పుడు తప్పకుండా ఈ సంవత్సరంలో పెళ్ళవడానికి అవకాశాలు ఈ యొక్క ఎవరికి ఉందో తప్పకుండా ఉంటుంది. ఒకవేళ మీకై మీరు చేసుకోవాలనుకుంటే ఆడవాళ్ళైతే లలితా సహస్రనామ పారాయణం ఎంత ఎక్కువగా చేసుకోగలిగితే అంత అనుకూలవంతమైన వైవాహిక జీవనం ఏర్పడుతుంది. ముందుగా పార్వతీదేవిని ఎక్కువ పూజించాలి వీళ్ళు ఆడపిల్లలు. మగవాళ్ళు వచ్చేసి విష్ణుమూర్తి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. తర్వాత మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కనుక అబ్బాయిలు చేస్తే తప్పకుండా తొందరలో వీరికి, అంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో కూడా వీరు ఏదైనా ఫలని కానీ,
తిరుత్తణి లాంటి షణ్ముఖ క్షేత్రాలు ఉన్నాయి, అంటే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు ఉన్నాయి. ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళి అక్కడ మీరు ఒక్కరోజు నిద్ర చేస్తే అబ్బాయిలు తప్పకుండా మీకు ఈ సంవత్సరంలో పెళ్లికి ఏ ఆటంకాలు లేకపోతే ఈ సంవత్సరం దర్శనం చేసుకుంటే చాలు, స్వామివారి అనుగ్రహం చేత మీకు పెళ్లిళ్ళు అయ్యేటువంటి అవకాశాలు. సంతానం లేని వారికి తప్పకుండా దుర్గాదేవి ఆరాధన, ఒక్కసారైనా సరే చండీపారాయణ, అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా జన్మజాతకంలో దోషాలు ఉన్నప్పుడే సంతానం ఆలస్యం అవుతుంది. కాబట్టి చండీపారాయణం ఒక్కసారి చండీపారాయణం చేసుకుంటే 41 రోజులు దాని రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. శాస్త్రీయమైన పద్ధతిలో చేసుకోగలిగితే తప్పకుండా అటువంటి అనుకూలవంతమైన సంతానాన్ని, అన్యోన్య దాంపత్యాన్ని తప్పకుండా పొందుకునే అవకాశాలు ఉంటాయి. సో చాలా మందికి నిద్రపోయిన తర్వాత కల్లో పాములు, తేళ్ళు, చేపలు ఇలాంటివి చాలా కనిపిస్తూ ఉంటాయి. అయితే బయట మేము వింటూ ఉంటాము. లైక్ ఈ పాములు కనిపిస్తే మంచిది కాదు, ఏదో చెడు జరగబోతుంది. చేపలు కూడా కనిపియొద్దని. అసలు ఏంటి? ఎందుకు కనిపిస్తూ ఉంటాయి? దానికి రీజన్ ఏంటి? మనం దీన్ని ముందుగా ఏంటంటే కొంతమంది దీని గురించి నాస్తికవాదులని కొంతమంది, కొంతమంది వచ్చేసి చాదస్తం అని, మూఢనమ్మకం అని చెప్తూ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏదైనా సరే మనకి స్వప్న శాస్త్రం అనేది ఒకటి ఉంది, కంపల్సరీగా ఉంది. సో సైంటిఫిక్గా వాళ్ళు నమ్ముతారా నమ్మరా మనకు అనవసరం. మన వాళ్ళు పిచ్చివాళ్ళు కాదు కదా. సనాతన ధర్మంలో పెట్టినటువంటి ఏ విషయం కూడా మనకి పిచ్చివాళ్ళు అయి పెట్టరు, వాళ్ళు అనుభవంతో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. సరే, ప్రస్తుతానికి విషయానికి వచ్చేస్తే కళలో మనకి పాములు కనబడడం, రెండవది చేపలు కనబడడం అనేది కొంత సహజం. బట్ చేపల కన్నా పాములు అందరికీ డౌట్ వచ్చేది పాములు కనబడుతున్నాయి అనేది. పాముని ఇప్పుడు ఒకటి విషయం మీకు చెప్పదలుచుకున్నాను నేను. మన యొక్క ధర్మశాస్త్రంలో ప్రతి జంతువు కూడా భగవంతుడితో సమానం. ఈవెందో కుక్క, ఈవెందో పిల్లి, ఈవెందో చేపలు, ఈవెందో మనకి పమ్ములు, ఇవన్నీ కూడా భగవంతుడితో, అంటే భగవంతుడికి ప్రతిరూపాలుగా చెప్తున్నాం. అంటే ముఖ్య ఉద్దేశం ఏంటి ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ దేవుళ్ళు అన్నప్పుడు కళలోకి వస్తే నష్టం ఎందుకు అవుతుంది? సో 100% భగవత్ స్వరూపం ఉన్నటువంటి జంతువు ఏదైనా సరే మనకి కళలో కనిపించడం మంచి అనుకూలత ఉంటుంది. కానీ కళలో ఇండికేషన్, అంటే అవి ఇచ్చేటువంటి ఇండికేషన్స్ని మనకి ప్రమాదాన్ని సూచిస్తుంది. అంటే మనం చేసినటువంటి పాపకర్మలు, మనం చేసిన పొరపాట్లు, చిన్న చిన్న ఇబ్బందులు, అవన్నీ కూడా మనకి రిఫ్లెక్టేషన్లో కనపడుతూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాములు కళలో కనపడ్డాయి, అసలు ఏ టైంలో కళలు వస్తే నిజమయ్యేటువంటి అవకాశం ఉందంటే బ్రాహ్మీ ముహూర్తంలో పడినటువంటి కళలు, అంటే 3 నుంచి 5 గంటల మధ్య వచ్చేటువంటి కళలు మాత్రమే మనకి నిజం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే నేను ఈ సూచన శాస్త్రం, అందులో పాములు కనపడేటప్పుడు తప్పకుండా మంచిదే, 100% చాలా మంచిది. పాములు కళ్ళలో కనబడడం చాలా మంచిది. మరి ఏం సార్ భయపెడుతున్నారు అంటే, ఇక్కడ మీకు నేను సరైన వివరణ ఇస్తాను. నేను పాము మనల్ని బుస కొట్టి అది తన పడగను తన కింద పెట్టుకుంటే తన పడగ కొట్టుకుంటుంది కింద. పాము ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్, పాములు సూసైడ్ చేసుకుంటాయి. పాములు సూసైడ్ చేసుకుంటాయి అంటే పడగని కొట్టి 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 వాటికి అవే వాటిని ఇబ్బంది పడుకుంటూ అవి చనిపోతాయి కొంతవరకు. అది కూడా ఉంది, అది సైంటిఫిక్ కూడా మీరు ప్రూవ్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు మీరు దాన్ని. అలా పాము తన పడగొట్టి తనకు తానే ఏమైనా ఇబ్బంది పడుతున్నప్పుడు, అంటే భూమికేసి కొడుతున్నప్పుడు పడగని, అప్పుడు మనకి మానసికమైనటువంటి రుగ్మత ఏదో వచ్చే అవకాశం అని గుర్తుపెట్టుకోవాలి. పాము పడగ తీసి ఇలా ఊపుతుంటుంది మనకి, అప్పుడు తప్పకుండా మీకు కార్యజయం అవుతుందని అర్థం. రెండవది, పాము కొన్నిసార్లు మనకి విషం చిమ్ముతున్నట్టుగా మన కళ్ళలో కనబడుతుంది, విషం చిమ్ముతున్నట్టుగా, అది నీకు ప్రమాదాన్ని, అంటే నీ ఇతరుల వల్ల నీకు ఏదో ప్రమాదం జరగబోతుందని అర్థం. అలాగే పాము మనల్ని కాటేసినట్టు కనపడితే మరణంతో సమానం, అంటే పెద్ద రోగమే నీకు వచ్చేటువంటి అవకాశం అని అర్థం. అలాగే పాముని కలలో నువ్వు చంపినట్టు కల వస్తే గర్భవతులకి గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది, లేదా వచ్చే గర్భము కూడా నీకు రాకుండా పోయే అవకాశం ఉంటుంది. పితృదోషాలని కలిగించేటువంటి అవకాశం కూడా మీ జాతకంలో రిఫ్లెక్ట్ చేస్తుంది. అలాగే జాతకం ఇది సైంటిఫిక్గా మనకు ఉన్నటువంటి దాంట్లో కొంతమంది చదువుకున్న వ్యక్తులు, సైకాలజిస్టులు ఏమంటారంటే, మానసికంగా మీరు రోజు పాముల గురించి ఆలోచిస్తున్నారు, పాముల సినిమాలు చూస్తున్నారు, చేపల సినిమాలు చూస్తున్నారు, కుక్కల బాగా చూస్తున్నారు, కాబట్టి ఈ మధ్య న్యూస్లు బాగా వస్తున్నాయి, వీధి కుక్కల్ని చంపకండి, పట్టేయని చెప్పేస్తున్నారు. అవి బాగా వినడం వల్ల మీ మైండ్ వాటిని స్వీకరించి బయటకు వచ్చేస్తుంది. యాక్సెప్టెడ్. పాపం నేను సైకాలజిస్ట్ని కాబట్టి, బట్ నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. మరి అలాగే నేను కూడా బిల్ గేట్స్ని బాగా వింటున్నాను, ఇతరత్ర సుందర పిచాయ్ గారి గురించి బాగా చదువుతాను, తర్వాత మనకి డబ్బున్నల గురించి బాగా మాడతాను, ముఖేష్ అంబానీ గురించి బాగా చూస్తాను, ముఖేష్ అంబానీ పిల్లల పెళ్ళిళ్ళు బాగా చూశాను, మరి నాకు డబ్బు రావట్లేదు. ఓకే, అంటే సైకాలజికల్గా నేనైతే ఫీల్ అవుతున్నానో అది నాకు రిఫ్లెక్ట్ అవ్వడానికి, నెగిటివ్ రిఫ్లెక్ట్ అవుతున్నాడు, పాజిటివ్ రిఫ్లెక్ట్ అవ్వాలిగా. అవును. నేను విన్నాను, దుబాయ్ లాటరీలో ఒకటికి 16 కోట్లు వచ్చింది, ఒకటికి 30 కోట్లు వచ్చింది, లండన్ లాటరీలో వానికి 50 కోట్లు వచ్చింది, 10 కోట్లు వచ్చింది, భాగ్యలక్ష్మి లాంటి లాటరీలో వానికి 20 లక్షలు వచ్చినటువంటి వ్యక్తులు విన్నాం కదా. మరి అవి విన్నప్పుడు నేను టికెట్ కొంటాను, నాకు ఎందుకు రావట్లేదు? మరి అండ్ నెగిటివ్ మాత్రం రిఫ్లెక్ట్ అవుతున్న విషయం సైకాలజీ చెప్తున్నప్పుడు పాజిటివ్గా రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. అంటే మనిషి సైకలాజికల్గా ఎఫెక్ట్ కొంత పడినా నీ యొక్క ప్రయత్న లోపాలు ఎక్కువగా ఉన్నాయని అర్థం. అది మానసికమైనటువంటి ఇంద్రియ నిగ్రహ శక్తిని కోల్పోతున్నప్పుడు ఎటువంటి పాములు, చేపలు, కుక్కలు మన కళ్ళలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.
కుక్క కరిచినట్టు కల వచ్చినా మనకి ప్రమాదమే. రెండోది పాము కరిచినట్టు కల వచ్చినా ప్రమాదమే. పాము తనకు తాను చంపుకున్న ప్రమాదమే. కోడి కలలకొచ్చినా మనకి ప్రమాదమే. కోడి పుంజులు కొట్టుకున్నటువంటి కలకొచ్చినా అది మనకి ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మనకు కలలో ముందుగానే తెలుస్తుంది కాబట్టి ఏమైనా పూజలు లాంటివి ఏమైనా చేయాల్సిన అవసరం ఏమైనా ఇక్కడ నేను ఇందాక మధ్యలో అన్నాను కదా, మనం ఈ సైకలాజికల్ ఈ కళా శాస్త్రం పక్కన పెట్టేసి మన జాతకంలోకి వస్తే పంచమ స్థానంలో ఉన్నటువంటి ప్రభావం అంటే జన్మ జాతకంలో లగ్నము నుంచి 5వ స్థానం గ్రహం యొక్క ప్రభావం మనకి ఈ కళ మీద జీవితం మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి పంచమ స్థానం అంటే ఏమిటి? ఆలోచన విధానం, ఆలోచన శక్తిని డెవలప్ చేసేది. అటువంటి ఆలోచన శక్తిని డెవలప్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏదైతే దుష్టమైనటువంటి ఫీలింగ్ కలిగిందో అది మనకు సంతాన నష్టాన్ని, వైవాహిక జీవనాన్ని ఇబ్బందులు కలుగుతుంది. కాబట్టి అప్పుడు జన్మజాతకంలో మనం చూసుకొని మీకు కుక్క కనిపించింది, కళలో కుక్క కరిచినట్టు కనిపించింది, భైరవ పూజ చేసుకోండి. అంటే భైరవ పూజ ఏంటి? అమ్మో దానికేమైనా మంత్రాలు చింతకాయలు రాలుతాయా, మంత్రాలు పెట్టి చేయాలని చెప్పేసి మళ్ళీ కంగారు పడి కామెంట్ చేయకండి. మంత్రము అంటే ఏం లేదండి, భైరవ పూజ అంటే సింపుల్గా మీరు వీధిలో కుక్కలు ఉంటాయి కదా, వాటికి 2 బిస్కెట్లు వేయండి. ఓకే. లేదు ఇంకా భైరవ పూజ ఉంది, కాశీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు భైరవ పూజ చేస్తారు. ఉన్న కుక్కని తీసుకొచ్చేసి కుక్కకు ఈ వడమాల వేస్తారు, ఇది మనకి మినపవడలు చేసి దానికి తినిపిస్తారు, దాని కాళ్ళకి పసుపు రాస్తారు, అక్షింతలు వేస్తారు, పూజ చేస్తారు. అంటే భైరవుడిని పూజ చేయాలనేటువంటి శాస్త్రం మనకు చెప్తోంది. సో ఇక్కడ మీకు నష్టం ఏముంది అంటే ఒక వీధి కుక్కను మనం పూజించి వాటికి ఆహారం పెడితే ఇది మూఢనమ్మకం ఎందుకు అవుతుంది? ఒక జీవాన్ని కాపాడినట్టే కదా. పక్షులకి ఆహారం ఏముంటుంది? అలాగే పాములకి ఏదైనా పుట్ట దగ్గరికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళి పాలు వేయమంటుంది. అడవికి వెళ్ళి కాసిన ఏమైనా సరే పాములు తినే పదార్థం పెట్టండి. కోడిగుడ్డు ఏం తింటుంది పాము? కోడిగుడ్డు పాము ఏం తినదు, అంత అబద్ధాలు అవన్నీ కూడా. అవి తినేటువంటి పదార్థాన్ని పెట్టండి. అంటే దానికి సంబంధించినటువంటి మనం ఒక బియ్యపు గింజలో మంచి గింజలు వేస్తే ఆ పాముకు ఆహారంగా పడేటువంటి కీటకాలు ఎలుకలు వచ్చేస్తే వాటికి ఆహారంగా అయిపోతుంది. అంటే మీరు ఎలుకని చంపమంటారా? ఎలుక దేవుడు కాదా? అంటే ఒక జీవి కోసం ఒక జీవి అనేది అంటే వాటికి ఉపడేటువంటి ఒక ప్రక్రియ అది. అది భగవంతుని ప్రక్రియ. ఒకళ్ళ కోసం ఒకళ్ళు త్యాగం చేయాల్సిందే. మరి ఎలుకల కోసం కీటకాలు కావాలి, పురుగులు కావాలి. మరి పురుగులు చచ్చిపోవాలా? తేనెటీగలు చనిపోతున్నాయి, తేనెటీగలు వాళ్ళు అంతరించిపోతే ప్రమాదం అవుతుంది. గద్దలు చనిపోతే మనకి ప్రమాదం అవుతుంది. గద్ద కళ్ళలోకి వస్తే మరణమే వస్తుంది మనకి. గద్ద కళ్ళు రావద్దు అసలుకి మనకి. గద్ద ఎగురుతున్నట్టు ఆకాశం వైపు ఎగురుతున్నట్టు కళ వస్తే మనకి చాలా మంచిది. కానీ ఆ గద్ద వచ్చేసి మనం తట్టినట్టుగా కాకి కొట్టినట్టు కళకు వస్తే ప్రమాదం మనకి. అంటే ఆర్థిక నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి ఈ జాతకంలో పంచమ స్థానాన్ని చూసుకొని రాహుగ్రహ జపము, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, వినాయకుడి దేవాలయానికి వెళ్ళడము, ఈశ్వరాలయానికి వెళ్ళడం, విష్ణు సహస్రనామం చదువుకోవడం, విష్ణు దేవాలయ సందర్శన చేస్తే అంటే మీకు ఏదైతే నెగిటివ్గా అనిపించిందో అప్పుడు తప్పకుండా ఈ పరిహారాలు చేసుకుంటే అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ముఖ్యంగా మీకు వీలైతే బ్రాహ్మణుడికి మినుములు, తెల్ల వస్త్రము దానంగా ఇచ్చుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. దానిలో ప్రయోజనం బాగా ఉంటుంది. అదే విధంగా కళలో చాలా మందికి కాయిన్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక రూపాయిది గానీ, రూ. 2 గానీ ఇలా మనకు దొరికినట్టు ఇక్కడ, అక్కడ అలా దొరికినట్టు కనిపిస్తూ ఉంటాయి. సో, అలా కనిపియద్దు అని చెప్పేసి పెద్దలు అంటూ ఉంటారు. ఎందుకంటే శవాల మీద జల్లుతారు, అట్లా కనిపియద్దని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ నేనేమనుకుంటా అంటే అది లక్ష్మీదేవే కదా! డబ్బు కనిపిస్తే ఏమవుతుంది అనుకోండి. అసలేంటి? మంచి మాట అడిగారు మీరు. శవాల మీద కాయిన్స్ వేస్తారు, మురుమురాలు వేస్తారు. ఇవన్నీ కూడా మనకి ఒక రకమైనటువంటి కొంతమంది చేస్తారు. అంటే యాక్చువల్‌గా భూతబలి అంటే కొంతమంది అంటే బ్రాహ్మణులు అనేవారు కొంత వేరే రకంగా చేస్తారు భూతబలి అనేది. కొంతమందికి మాత్రం మురుమురాలు వేసుకుంటూ, పూలు వేసుకుంటూ, కాయిన్స్ కూడా వేసుకుంటూ వెళ్తారు. ఇక్కడ ఒకటి శాస్త్రీయమైనటువంటి దృక్పథంతో మనం వెళ్ళాలి ముందుకు ఏదైనా సరే. శవం మీద ఎందుకు వేస్తారు కాయిన్స్ అంటే ఏదైతే జీవి తన యొక్క బొందిలో ప్రాణాన్ని వదిలిపెట్టినప్పుడు 12 రోజుల వరకు ఆత్మ అనేది ఆ ఇంటి చుట్టూ ఆ శ్మశానం టు ఆత్మ జర్నీ చేస్తూనే ఉంటుంది ఖచ్చితంగా. నీకు కనబడిందా అనేటువంటి కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు. ఒకసారి మనం చస్తే కనబడుతుంది, దాన్ని నా సమాధానం. ఒకసారి నేను చస్తే అది కనబడుతుంది మనకి. దానికంటే నేను సమాధానం చెప్పడానికి నా దగ్గర లేదు. ఎందుకంటే కొంటే సమాధానాలకి స్పష్టమైన సమాధానం చెప్పడానికి నేను అధికారం బలంగా ఉంది. కాబట్టి ఒక మనిషి ఆత్మ అనేది ఇది మీకు ఎక్కడ తెలుస్తుందంటే పురాణాల్లో తెలుస్తుంది. గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పబడుతుంది ఈ విషయం. అంటే ఆత్మ అనేది 12 రోజుల వరకు తన ఇంట్లో ఉండే మనుషుల మీద అందరి మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అటువంటి సమయంలో ఏదైతే మనం ఆ యొక్క ఆత్మ ఎందుకు తిరుగుతుంది అంటే ప్రేతాత్మ ఎందుకు తిరుగుతుంది అంటే వాటికి సరైనటువంటి తిలతర్పణాలు ఇచ్చామా లేదా, వాటికి భోజనం పెట్టామా లేదా, ఆ భోజనము తిలతర్పణాలు తీసుకొని ఆ జీవి తన ప్రయాణాన్ని కొనసాగించడానికి ఆ ప్రేతాత్మ తిరుగుతూ ఉంటుంది. సో ఆ తిరుగుతున్నప్పుడే ఆ ఇంటికి అంటారు కదా, ఇంటికి చావు కళ వచ్చిందని అంటారు కదా, అదే కారణం. ఆ ప్రేతాత్మ తిరుగుతున్నప్పుడు ఇబ్బంది. ఇలా మనము ఒక శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా, నేను హిందూ మతంలోంచి నేను ఇంకో మతంలోకి మారిపోయాను, నేను ఎట్టి పరిస్థితుల్లో నేను శవాలను తగలబెట్టాను, నేను తలకూర పెట్టాను, నేను మతం మారిపోయాను అనేటువంటి కొంతమంది దౌర్భాగ్యులే ఉంటారు. అంటే నీ అమ్మను నువ్వు అమ్ముకొని ఇంకో అమ్మను పూజించినట్టు అంటారు. సామెత ఉంది కదా, అమ్మకు అన్నం పెట్టిన కానీ సవితల్లికి ఏదో బంగారం పెట్టినట్టుగా నీ మతంలో నువ్వు ఉద్ధరించింది లేదు, ఇంకో మతాన్ని పోయి నువ్వు పీకేదే ఉందో మాకు అర్థం కాదు, తప్పుగా అనుకోకండి.
అటువంటి వ్యక్తులు పాపం తల్లిదండ్రులకి తల్లి తర్పణాలు ఇవ్వరు. తర్పణం కానీ పిండ ప్రదానం చేయకపోవడం వల్ల ఆ జీవులకి ఎక్కడైతే తర్పణాలు ఎలాంటి కార్యం జరుగుతుందో అక్కడికి వచ్చేస్తాయి అవి. ఆ ప్రేతాత్మలు అక్కడికి వచ్చేస్తాయి. ఏదైతే ఈ పిల్లవాడు నా తండ్రికి తల్లికి పెట్టినటువంటి ఈ యొక్క బలి అంటే మురుములాలు అనేవి బలి అన్నమాట. పుష్పం అనేది తన ధ్యానం అనమాట. కాయిన్స్ అనేవి తనకి దేని మీద కూడా యావ ఉండకుండా ఉండడానికి, ధనం మీద కానీ వాటి మీద ఉండడానికి కాయిన్తో పాటు మురుమరాలు చల్లుతారు. ఈ మురుమరాలు ఇవన్నిటిని కూడా ఇంకా ఇతర ప్రేతాత్మలు వచ్చేసి అవి లాక్కెళ్ళిపోతాయి అన్న భావనతో వాటికి ఆహారం పెట్టుకుంటూ వెళ్తారు. అంటే ఇతర జీవులకు కూడా పరోక్షంగా ఆహారం పెట్టుకుంటూ వెళ్తారు. పరోక్షంగా ప్రత్యక్షంగా చూస్తే కాకులకి, ఎలకలకి, ఇతర జీవులకి ఈ తండ్రి యొక్క ప్రేతాత్మ పోతున్నప్పుడు వేరే ప్రేతలు భూతాలన్నీ కూడా ఇక్కడ రాకుండా వీరి మీదకి ఆవాహనం కాకుండా ఈ పక్షుల వైపు వెళ్ళిపోయి ఆ తిండి మీదకి ధ్యాస వెళ్తుంది. కాబట్టి ఈ భూతాలన్నిటి కూడా వాటి కోసం మురుమురాలు చల్లేటువంటి ప్రయత్నం సో చేస్తారు. అలా డ్రీమ్స్ లో కాయిన్స్ ఇలాంటివి వస్తే కనుక ఏం కాదు. అదేంటారు తప్పకుండా ఈ దానికోసం ఆ ప్రేతాత్మ వరకు మాత్రమే. ఈ మీరు అన్నటువంటి ధనం అనేది ఏరుపులున్న ధనం లక్ష్మీప్రదమే. ఇప్పుడు నీకు సపోజ్ పెంటలో దొరికినా అది 100 రూపాయల నోటే, అల్మారాలు దొరికిన 100 రూపాయల నోటే. కాబట్టి ఎక్కడ దొరికినా 100 రూపాయల నోటే కదా అవి. కాబట్టి ఆ నోటుకి విలువ ఎక్కడ మారదు, కానీ ఆ ధనాన్ని కూడా మారదు. ఇప్పుడంటే మీరు కాయిన్స్ పెట్టుకున్నారు, ఒకప్పుడు బంగారం పెట్టేవాళ్ళు నోట్లలో. ఒకప్పుడు బంగారం పెట్టేవాళ్ళు, బంగారం శమంతో పాటుగా బంగారం వెళ్ళిపోయేది. అంటే వస్త్రము, బంగారము, ఇతరత్ర అన్ని రకాల పదార్థాలని పెట్టుకుంటూ వాళ్ళు వెళ్ళేవాళ్ళు. అందుకే మీకు 12 రోజు కర్మలో అన్ని రకాల వస్తువులు దానం చేస్తారు. మంచము, దిండు, పరుపు, వస్త్రాలు, బియ్యము, పప్పులు, ఉప్పులు, బంగారము, వెండి, ఇలా అన్ని రకాలైనటువంటి వస్తువులు దానం చేస్తారు. కాబట్టి అది దానానికి అర్థం అదే. ఆ ప్రేతాత్మకి ఏ ధ్యానం మీద కూడా వాటికి ఇటువైపు మనసు మళ్ళకుండా స్వర్గలోక ప్రాప్తికి వాళ్ళ ప్రయాణం సుఖంగా జరగడానికి, గోదానం లాంటి చేసి వాళ్ళ నరకాల నుంచి బయటపడేయడానికి చేసే దానాలు ఇవన్నీ. కాబట్టి వాటి వల్ల ఈ ధనానికి, మీకు కళలో కనిపించినటువంటి ధనానికి, ముట్టుకోదనానికి, అంటే కళలో వచ్చిన ధనాన్ని ముట్టుకోవడం ఇబ్బంది లేదు, కానీ శవం మీద వేసిన ధనాన్ని ఎవరు ముట్టుకోరు, ఆ విషయం గమనించండి. బట్ అలా అటువంటి ధనాన్ని మనం ముట్టుకోక్కర్లేదు. అటువంటి ధనం మీ కళలో కనపడినా, తీసుకొని కనపడినా దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. లక్ష్మీప్రదమే, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. చనిపోయిన వారికి తీరని కోరికలు ఇంకా ఉన్నాయి అని తెలుసుకోవడం ఎలా? అంటే అది చాలా మంది అంటూ ఉంటారు. సో అది ఎలా జరుగుతుంది? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంట్లో ఏదైతే ఒక పదార్థం మీద కానీ, ఒక ఎంత కష్టపడినా ఫలితం దక్కకపోవడం వల్ల కానీ, మనుషుల మీద వైషమ్యాలు పెరగడం కానీ, కుటుంబంలో విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి ఏర్పడడం వల్ల, ఇవన్నీ కూడా అదే ఉదాహరణ. పితృదేవతలకి మనకి ఇవ్వనటువంటి తిలతర్పణం, పిండ ప్రదానం, ఆబ్దికము, మాసికము, శ్రాద్ధం సరి చేయకపోతే తప్పకుండా వాళ్ళు అసంతృప్తిగా ఉంటారు. వాళ్ళ అసంతృప్తి అనేది ఇలా మన మీద ఏ పని కూడా అవ్వకుండా, అంటే మనల్ని గుర్తించడానికి, వరే నాకు తర్పణం పెట్టరా అని చెప్పడానికి కోసమే ఇలా అన్ని పనులలో ఆటంకాలు, అనారోగ్యాలు, ధన నష్టము, వ్యవహార భంగము, ఉద్యోగంలో భంగము, ఇవన్నీ కలిగే అవకాశం ఉంటాయి. పరోక్షంగా వాళ్ళు చెప్పేది నీ పనికి ఆటంకం కలిగిస్తానంటే నా పని పూర్తి చేసి నీ పని చేసుకోమని చెప్పడం. ఎప్పుడైతే తల్లిదండ్రులకి కర్మకాండ సరిగ్గా చేయలేకపోతే, తద్దినాలు పెట్టకపోతే, తర్పణాలు చేయకపోతే తప్పకుండా మన ప్రతి పని ఆటంకం అవుతుంది. ఎక్కడెక్కడైతే మీకు పని ఆటంకం అవుతుందో అప్పుడు మీ పితృదేవతలకు పూజ చేయండి, మీ పని సులువుగా అయిపోతుంది. భగవంతుడి తర్వాత పూజించండి, ముందు కన్నవాళ్ళని పూజించాలి కదా. తప్పకుండా మీ కన్నవాళ్ళని మీరు పూజిస్తే మీరు అనుకున్న పని తొందరగా అయిపోతుంది. ఇద్దరు చనిపోయారు పాపం, పట్టం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఒక దీపం పెట్టి, ఇంత బెల్లం ముక్క నైవేద్యం పెట్టి, తప్పు చేస్తే క్షమించండి తల్లిదండ్రులారని చెప్పేసి నమస్కారం చేస్తే మరునాటికల్లా మీకు ఆ పని అవుతుంది. గురువుగారు, చాలామంది ఈ మరుగుమందు ఇంకా చేతబడి చేసి మనుషులని ఆవిష్కరణ చేసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. నిజంగానే ఈ మరుగుమందు ఇలా చేతబడులు అనేటివి మనుషుల మీద పనిచేస్తూ ఉంటాయా? తప్పకుండా మరుగుమందు ఉంటుంది, ఇది వాస్తవం. చేతబడి ఉన్నది వాస్తవం. ఇప్పుడు రాముడు ఉన్నాడని మీరు నమ్ముతున్నారుగా, నేను నమ్ముతున్నాను. నా రాముడు ఉన్నాడు, నేను నమ్ముతున్నాను. సరే, మీరు నమ్ముతున్నా లేదని మీ ఆత్మ తెలుస్తుంది. విష్ణువు ఉన్నాడని నమ్ముతాను, శివుడు ఉన్నాడని నమ్ముతాను. ఎప్పుడైతే దేవుడు ఉన్నాడో ఆటోమేటిక్గా రాక్షసుడు ఉంటాడుగా, రావణాసురుడు ఉంటాడు, ఇతరత్ర దుర్మార్గమైనటువంటి రాక్షసులు ఉన్నారు. కాబట్టి భగవంతుడు ఉన్నప్పుడు రాక్షసుడు ఖచ్చితంగా ఉంటాడు. సో మంచి అనేటువంటిది ఒక పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉంటుందిగా. జస్ట్ మీరు డైలాగులు మార్చుకుని అంతే, దర్ ఇస్ పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ? సో సైంటిస్ట్లో కూడా మీరు చెప్పాల్సిన బాధ్యత మీకుందిగా. నెగిటివ్ ఎనర్జీ అంటే ఏమిటి అంటే పనులు ఆటంకం కలగడం, పని అవ్వకపోవడం, ముందుకు సాగకపోవడం, ఒక పని అనుకుంటే ఒక పని కాకపోవడం. మేము చెప్పే అదే దుష్టగ్రహ పీడ అంటున్నాం మేము, దాని సింపుల్ అంతే. సార్ సైంటిఫిక్గా దీన్ని ఎలా ప్రూవ్ చేయగలుగుతాం సార్ అంటే, సో ఈ రోజులలో మీకున్నటువంటిది చాలామంది అంటారు. ఇప్పుడు నా మీద కొంతమంది పాపం, కొంతమంది వ్యక్తులు నా మీద ఏదన్నా రూమర్ స్ప్రెడ్ చేయొచ్చు కూడా. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ హిప్నటిజం? హిప్నటిజం అంటే ఏమిటి? ఇంద్రజాలం అంటే ఏమిటి? హిప్నటిజం అంటే ఏమిటి? ఒక బిళ్ళ పట్టుకొని మీరు నా వైపే చూస్తున్నారు, నా మాట వింటున్నారు అని చెప్పడమే కదా. మరి అలాంటప్పుడు నువ్వేం చేస్తున్నావు ఆయన్ని అంటే వశీకరణ చేసుకుంటున్నావుగా. అంటే నువ్వు కాదు, అది హిప్నటిజం, అది వైద్యం. అప్పుడు ఒకప్పుడు కూడా ఈ చేతబడి లాంటి వైద్యానికి
మొత్తం మంది ఎందుకు ఇస్తున్నారు ఇప్పుడు మీరు? అంటే మనిషి మొత్తాన్ని మీకు కంట్రోల్ చేసుకొని అతని నొప్పి తెలవకుండా, బాధ తెలవకుండా, అతనికి ఏదైతే ప్రమాదం ఉందో దాన్ని ఆ యొక్క పదార్థాన్ని తీసేసి కొత్త పదార్థాన్ని పెట్టి ఆ వైద్యుడు ఆ యొక్క భగవంతుడి రూపంలో చేస్తున్నాడు. అది యాక్సెప్ట్ చేస్తున్నారుగా. ఇక్కడ ఒకప్పుడు కూడా చేతబడి అనేది ఇవన్నీ ఒకప్పుడు ఏంటంటే దుష్టగ్రహాలను తరిమి కొట్టడానికి చేసే ప్రక్రియ ఉండేది. అంటే చెడ్డవాళ్ళని నాశనం చేయడానికి. చెడ్డవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళకంటే కూడా మొన్న గత వార్తల్లో చూస్తున్నాం. పెళ్ళైన తర్వాత విడిపోయారు, మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయిని ఏదో చంపేశాడు, పొడి చంపేసిన విషయం. రెండోది ఒక చిన్న పిల్లని తీసుకెళ్ళి వాడు రేప్ చేసి చంపేసి ఒక డ్రమ్లో పెట్టి వాడు సూసైడ్ చేసుకునే విషయం చూసాం మనం. ఇటువంటి దౌర్భాగ్యం ఉన్నటువంటి వీళ్ళకంటే పాపిష్లంగా పాపం వాళ్ళు కేవలం ఎక్కడో దగ్గర కూర్చొని వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు సంపాదించడానికి ఆ వ్యక్తి బంగారాన్ని తినేసేయాలి. లేదంటే ఒక వ్యక్తిని ఇష్టపడతాడు, ఆ వ్యక్తిని మాత్రమే వశీకరణ చేసుకునేవాడు వీడు. ఒకప్పుడు అలా ఉండేది. అంటే చెడ్డవాళ్ళు అలా ఉండేవాళ్ళు. అదే అందరి మీద పడి చంపేవాళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి ఏది కావాలో అదే బాధ తీసుకున్నారు. ఇప్పుడున్న వాళ్ళు మంచి అనే ముసుగు వేసుకొని దానేంటి వావి వరుసలు లేకుండా, వదిన అన్న లేకుండా, చెల్లెలు అనే వరుస లేకుండా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని అనుభవించాలన్నటువంటి తపనతో మీరు చేసిన పని. అంటే వీళ్ళకంటే వాళ్ళే మంచి వాళ్ళ చెడ్డవాళ్ళు. ఒక అమ్మాయిని అలా వశీకరణ ఇంకా ఈ రోజుల్లో కూడా తప్పకుండా చేసుకోవచ్చు. ఈ రోజుల్లో చేసుకోవచ్చు అంటే అవకాశం కష్టం. ఎందుకు ఉంది అంటే ఆ మంత్రాలు సరైనటువంటి ఏదైతే చేతబడి మంత్రాలు ఉంటాయో తాంత్రికమైన మంత్రాలు, అవి తాంత్రికమైన మంత్రాలు చెప్పే గురువులు ఇప్పుడు లేరు. ఎందుకంటే ఇప్పుడు అణుబాంబు ఉందబ్బా తయారు చేస్తున్నాం మనం. అణుబాంబు గురించి అందరికీ తీసి చెప్పొచ్చుగా, బయటికి ఓపెన్ చెప్పొచ్చు ఎలా తయారు చేయాలో. ఎందుకు చెప్పట్లేదు? గవర్నమెంట్ ఎందుకు చెప్పట్లేదు? చైనా వాడిని చెప్పట్లేడు, ఇండియా వాళ్ళని చెప్పట్లేరు, అమెరికా వాడు, పాకిస్తాన్ అని చెప్పాడు. వీళ్ళు చెప్పొచ్చు, మనందరూ చెప్పొచ్చు కదా, బాంబు తయారు చేసుకుంటాం మనం కూడా. ఏమిటది? దానివల్ల ప్రమాదం ఉంది కాబట్టి అది 2-3 సైంటిస్టులకు మాత్రమే తెలుస్తుంది, అందరికీ తెలిసే అవకాశం లేదు. అటువంటి అణుబాంబు వల్ల ఎంతటి ప్రమాదం ఉంటుందో ఇటువంటి చేతబడినటువంటి మంత్రాల వల్ల కూడా అటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ అందరికీ చెప్పేవాళ్ళు కారు. ఒకప్పుడు అటువంటి వ్యక్తులు ఉండేవాళ్ళు. అంటే వాళ్ళకి తెలుసు ఎక్కడ చెడు చేస్తున్నాడో ఆ చెడు వ్యక్తిని మనం కంట్రోల్ చేసుకుని ఆ గురువు ఉండేవాడు. ఆ గురువుకి మంచి చెడు రెండు తెలిసేది. కానీ చెడు మాత్రం నేర్చుకునేవాడు పోయి చెడ్డ పని చేస్తూ మొదలుపెట్టేసరికి ఇది లోకానికి ప్రమాదం వద్దని చెప్పేసి వాడిని కట్టడి చేసి ఆ మంత్రాలని భూస్థాపితం చేశారు. కాబట్టి ఇప్పుడు అంతా చెప్పేవాళ్ళు లేరు. కానీ వాళ్ళ పరంపరలు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పరంపరలో కొంత నేర్చుకొని లాస్ట్కి వచ్చరికి ఒక 10% నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. దాన్ని పెట్టుకొని వాడు చేస్తున్నా అనుకుంటాడు. అలా చేద్దామనుకొని మొదలుపెట్టిన వాడికి వాడి కుటుంబానికి నాశనం కలుగుతుంది. కాబట్టి చేతబడి మంత్రాలు, వశీకరణ మంత్రాలు ఇప్పుడు ప్రస్తుతానికి లేవు. పోనీ ఒక మంచి పని కోసం చేయవచ్చా? అఫ్కోర్స్ చేయొచ్చు, తప్పకుండా చేయొచ్చు. ఒక మంచి పని అవ్వాలి, బాగా చదువుకున్నావు, మంచిగా ఎంటెక్ చేశారు, మంచి బుద్ధి ఉంది, తల్లిదండ్రుల ఆశీర్వచనం ఉంది, మంచి కుటుంబం ఉంది, మీకు కష్టపడుతున్నారు, కానీ మీకు ఉద్యోగం రావట్లేదు, దానికి ఏం చేస్తే బాగుంటుందండి అన్నప్పుడు ఒక మంచి మంత్రాలు ఉంటాయి. అంటే నీ సత్కర్మ కార్యసిద్ధి కోసం కొన్ని మంత్రాలు ఉంటాయి, అది నువ్వే చేసుకోవచ్చు. మీకు మీరే చేసుకొని తప్పకుండా ఉద్యోగం పొందుకోవడానికి మీరు ఆ మంత్రాలను ఉపయోగించుకోవచ్చు. అటువంటి మంత్రాలు చండీలో ఉన్నాయి, రుద్రంలో ఉన్నాయి, లక్ష్మీ అమ్మవారి పూజలో ఉన్నాయి, విష్ణు సహస్రనామాల్లో ఉన్నాయి. ఇవన్నీ చదివితే అవే మంత్రాలు. వాటి వల్ల ఏమవుతుంది? అవి వశీకరణ మంత్రాలైనా అంటే ఒక అమ్మాయిని లోపరుచుకోవచ్చా? అది రివర్స్ అవుతుంది. అప్పుడేమవుతుంది? ఆటోమేటిక్గా నీ కర్మ నీకు రోగంతో ప్రారంభమై రోగంతో నిన్ను నాశనం చేసే అవకాశం ఆ మంత్రానికే ఉంది. కాబట్టి ఏదైతే సత్కార్యం అనుకున్నావో సత్కార్య సిద్ధి కొరకు నువ్వు మంత్రం చదువుకోవచ్చు, అది తప్పకుండా నీకు అవుతుంది. ఎటువంటి విషయం అవుతుంది? ఒక ఉద్యోగం గురించి, వివాహం అవట్లేదు స్వామి, ఏం చేయాలి నేను? పర్లేదు, నో ప్రాబ్లం. ఒక మంచి అమ్మవారి శ్లోకం ఉంటుంది, ఆ శ్లోకం చదువుకుంటే చాలా మంచిది అని ఆ మంత్రం చదువుకుంటే తప్పకుండా మనకి వివాహం అయ్యే అవకాశం, మంచి భార్య దొరికే అవకాశం, మంచి భర్త దొరికే అవకాశం, ఇలాంటి వాటికి కొన్ని మంత్రాలు తప్పకుండా చదువుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. తప్ప చేతబడినటువంటి మందులు ఏమదు. మీరు అడిగి ఎందుకు ఒక మాట అడిగారు, మరుగు మందు పెట్టే అవకాశం ఉందా? అఫ్ కోర్స్ మరుగు మందు ఇంకా దొరుకుతుందా? దొరుకుతుంది, తప్పకుండా. ఎక్కడ దొరుకుతుంది అనేది మంచి ఆయుర్వేదమైనటువంటి విషయం తెలిసిన వాళ్ళే ముఠం చేస్తారు. మొత్తం పుఠం చేయాలి. దాన్ని పుఠం అంటే ఒక రకమైనటువంటి ఏమి ఉండదు దాంట్లో, బెల్లము, తేనె, ఇంగువ, కొన్ని పదార్థాలు, జీలకర్ర లాంటివి కొన్ని పదార్థాలు సమపాలను మిక్స్ చేసి దాని ముఠం కొన్ని ఆకులు ఉంటాయి. ఈ ఆకులతో ముఠం పెట్టి వాటిని వేయించి రసం తీసి వాటిని వేయించి పెడితే, ఇప్పుడు సపోజ్ అండి ఒక వ్యక్తికి తాగుడు అలవాటు ఉంది బాగా, ఆ తాగుడు మానిపించడానికి మనం ఒక మంచి మరుగుమందు పెట్టవచ్చు. అంటే మీకు తెలుసు, మీద మనం అడగవచ్చు, మన కామెంట్ మీరు పెడతారా, మాకు భర్తకి ఇలా ఉంది, మా భార్యకి ఇలా అలవాటు అయిపోయింది, పెడతారా అంటే నా దగ్గర అటువంటి మందులు లేవు, నేను పెట్టేవాడిని. ఆయుర్వేదం నేను చదువుకోలేదు కాబట్టి దాని గురించి మనకు అంత తెలియదు. కానీ అటువంటి ముఠం అంటే పుటం పెట్టి ముఠాలుగా తయారు చేసి ఆ చిన్న ఆవగించ మందును వేస్తే ఏమవుతుంది? వీడికి తాగుదామనుకున్న వ్యక్తి అది వాసన చూడగానే వీటికి వామిటింగ్స్ రావడం మొదలు పెడుతుంది. ఒక అమ్మాయిని చూసి లోపరుచుకోవడానికి వీడికి శిష్టం కొచ్చించుకుపోతుంది. శిష్టం అంటే ప్రైవేట్ పార్ట్, దాన్ని అంతత్తులో చెప్పాను. కాబట్టి మగవాడికి ఎవరి మీద అయితే అక్రమమైనటువంటి సంబంధాలు పెట్టుకుందాం అనుకున్నాడో వాడికి శిష్టం కుచించుకుపోతుంది.
ఇటువంటి మందులు కూడా ఉన్నాయి. మళ్ళీ భార్య దగ్గరికి వచ్చేసరికి వాడికి మంచి శారీరక సౌఖ్యం ఉంటుంది, శారీరకంగా కలుస్తాడు, భార్యను సుఖపెడతాడు, వీడు సుఖపడతాడు. ఇంకొకళ్ళ వైపు వెళ్ళినప్పుడు మాత్రం ఆ యొక్క విముఖత ఏర్పడడానికి అవకాశం కలిగిస్తుంది ఆ మందు. ఎలా అవుతుందండి అంటే, నీకు ఎక్కడో కాలు దెబ్బ తగిలింది, పాదానికి కొట్టుకుంది, కారు డోర పడిందో లేదా స్టాండ్ వేస్తుంటే దెబ్బ తగిలింది, దానికి మందు నోట్లో వేసుకోవడం ఎందుకు, కడుపులోకి పోయి మందు ఎందుకు, డైరెక్ట్ అక్కడే మందు పెట్టుకోవచ్చు కదా, రోజు అక్కడే మందు పెట్టుకో. కానీ ఇంజక్షన్ ఇక్కడ ఇస్తాడు, మందు లోపలికి వేసుకోవాలి, ఆ లోపలికి వెళ్ళి కరిగిన తర్వాత ఎక్కడైతే మీకు గాయం ఉందో ఆ గాయం దగ్గర మాత్రమే మారుతుంది. మరి ఆ గాయానికి క్యాన్సర్ మందు వేసుకుంటావాను, ఎందుకు వేసుకోవద్దు, అది మందే కదా. ఇప్పుడు ఆ గాయానికి ఎయిడ్స్ మందు వేసుకుంటావాను, ఎందుకు వేసుకోమను అంటే, ఆ గాయానికి సరిపడేటువంటి సూక్ష్మమైనటువంటి పదార్థము ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ వరకు మాత్రం చేరుకొని ఆ గాయాన్ని మానిపించే శక్తి ఉంటుంది. ఎలాగైతే నువ్వు సైంటిస్ట్గా తయారు చేసిన మెడిసిన్స్ ఎక్కడో వెళ్ళిన గాయానికి అన్నిటికీ కడుపులోకి వేస్తున్నావు కదా, అలాగే మరుగుమందు అనేది కూడా నీ బుద్ధిని ఎక్కడ నీకు పని చేయాలి, శరీరం కానీ బుద్ధి కానీ ఎక్కడ విచక్షణ ఉండాలి, అక్కడ విచక్షణ కొరకు ఆ మరుగుమందు అనేది తప్పకుండా పనిచే అవకాశం. అంతే మళ్ళీ తప్ప చేతబడి చేసి వాడిని లొంగ తీసుకొని వాడు 100 కోట్లు నొక్కేస్తా, దొంగతనం సంతకాలు పెట్టించుకుంటా, నా తండ్రి కళ్ళు మూసుకొని నాకు సంతకం పెట్టి ఆస్తి మొత్తం నాకు రాసేయాలి, ఇవన్నీ కూడా వృధా ప్రయాస, అవి కావు. అంటే రీసెంట్గా మీరు అన్నట్టు కూడా ఒక దగ్గర ఇన్సిడెంట్ జరిగింది, పెళ్ళైన వ్యక్తి పెళ్ళైన అమ్మాయితోని వెళ్ళిపోవడం జరిగింది. సో అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళ తనే ఏమో చేసింది, మరుగుమందు పెట్టింది, చేతబడి చేసింది అని చెప్పేసి అన్నారు. అంటే తనకు మంత్రాలు కూడా వచ్చు అని అన్నారు. అలా నిజంగానే జరిగిందా? అలా ఇంపాసిబుల్. అలాంటి ఇప్పుడు చెప్పాను కదా, ఒకళ్ళని లొంగ తీసుకోవడానికి ధర్మ వ్యతిరేకంగా వెళ్ళేటువంటి విషయాలకి ఏది కూడా నీకు అది పనిచేయదు, రివర్స్ కొడుతుంది. అంటే ఒకవేళ సపోజ్, తప్పుగా అనుకోవద్దు ఎవరికైనా సరే, ఒక 50 ఏళ్ల వ్యక్తి ఉన్నాడు, తనకి 20 ఏళ్ల కూతురు ఉంది. ఈ వ్యక్తి ఇంకొక మగవాడి భార్యను లొంగ తీసుకొని లేచిపోయి లేదా అనుభవిస్తే ఆ ఎఫెక్ట్ నీకు ఎక్కడ పడుతుందంటే, నీ కూతురు ఇంకొకరితో లేచిపోతుంది, లేకపోతే నీ కూతురు 10 మంది చేత అనుభవించబడుతుంది. ఇంత పౌరుషంగా చెప్తే బాధపడతారేమో, కానీ అందుకే అన్నాను, నేను బాధపడే విషయం కాదు. ఎలాగైతే నువ్వు చేసావు, ఒకళ్ళని ఇబ్బంది పెట్టావో, ఒక భర్తని ఇబ్బంది పెట్టావో, నీ కూతురు 20 మంది వల్ల నీ కూతురు బాధపడుతుంది, 20 మంది వల్ల నీ భార్య బాధపడుతుంది, 20 మంది వల్ల నీకు సమస్త రోగాలు నీకు అంటుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంటే 10 ఏళ్ళు 5 ఏళ్ళు అనుభవిస్తావు, ఎంజాయ్ చేస్తావు, పర్వాలేదు, లేకపోయినా ఎంజాయ్ చేస్తావు. కానీ 10 ఏళ్ళ తర్వాత నీకు వచ్చేటువంటి రోగాలు ఏ మందు కూడా తగ్గించదు. ఇంకా నీ డెత్ డేట్ నువ్వు కరెక్ట్గా డిక్లేర్ చేసుకోవచ్చు. కాబట్టి అటువంటి మరుగు మందులు, అటువంటి వశీకరణ మంత్రాలు అనేవి లేవు. అదే కదా, ధర్మ వ్యతిరేకమైనటువంటి మంత్రాలు ఏవి లేవు. ధర్మానికి అనుకూలంగా ఉండే మంత్రాలు మాత్రమే, మనల్ని పురోభివృద్ధి చేసుకునేటువంటి మంత్రాలు తప్ప చెడు మంత్రాలు అనేవి లేవు. చెడు మంత్రాలు ఉన్నా ఇప్పుడు చేసేటువంటి వ్యక్తులు అటువంటి, అంటే ఒక కార్యక్రమం చేయాలంటే ఒక పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి. ఆ ప్రణాళిక లేకుండా చేసేటువంటి పూజలు, పునస్కారాలు, మంత్రాలు ఏవి కూడా మనకి ఫలించవు, రివర్స్ కొడతాయి. కాబట్టి మీరు తప్పకుండా అటువంటి చేసేవాళ్ళు, చెప్పే కదా, భూస్థాపితం చేశారు ఆ మంత్రాల్ని. కాబట్టి ఆ 10 నేర్చుకున్నవాడు చేస్తున్నట్టు యాక్ట్ చేస్తాడు, పళ్ళు పీక్కోవడం, చూడడానికి వికృత రూపంగా ఉండడం, నేను కోడి రక్తం తాగుతా, నేను అది తాగుతా, నేను ఈ భూమిలో ఉన్నటువంటి నిధుల నిక్షిప్తాలు పైకి తీసుకొస్తా, నాకు మనిషి రక్తం ఇవ్వండి, అవన్నీ కూడా ఎక్కడ జరగవు. అది భూమిలో నిక్షిప్తమైనటువంటి ధనం ఉంది లేదని చెప్పట్ల. భూమిలో ఒకప్పటి రాజులు, కొంతమంది ధనవంతులు, కోమట్లు, ఇతరత్ర గొప్ప గొప్ప వాళ్ళు, అంటే నేను అనేది అందరి వ్యక్తులు బాగా సంపాదించిన వాళ్ళు లోపల దాచుకున్నారు. ఆ దాచుకున్న ప్రక్రియ ఎక్కడో భూమి లోపల ఎక్కడో ఉంటుంది. ఆ ధనం ఉన్న విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు, మనం తెలుసుకోవచ్చు. కానీ దానికోసం అని నరబలి, మేకబలి, జంతు బలులు ఇచ్చేసి తీస్తానికి అనేది కూడా, అటువంటి మంత్రాలు కూడా అబద్ధం, అవి దొరికే అవకాశం ఇంపాసిబుల్. ఇంకొకటండి, ఇప్పుడు మీలాంటి ఆస్ట్రాలజర్స్ కూడా కొన్ని తాయతులకు మంత్రాలు వేసి ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ, వాళ్ళ మనశ్శాంతి బాగాలేకపోయినా కానీ తాయతులు అనేటివి ఇస్తూ ఉంటారు. సో ఆ తాయతుకు నిజంగానే అంత పవర్ ఉంటుందా? ఆ పవర్ ఎలా వస్తుంది? ఖచ్చితంగా ఉంటుంది, అది 100%. అదే చాలామంది అడిగిన ప్రశ్న ఇది. ఒక తాయత్తులో ఒకప్పటి కాలంలో మనకి బొడ్డు తాడే తీసి ఆ తాయత్తులు పెట్టేవాడు. అంటే అది ఉపయోగపడుతున్న విషయంతో అది శాస్త్రీయంగా నిరూపితమైంది. అవునా, బొడ్డు తాడే మనకి ఎన్నో డిఎన్ఏని తీసుకొస్తుంది, రోగ నిరోధక శక్తిని తెలుస్తుంది మనకి అని చెప్పేసి, ఏ మెడిసిన్ వేయాలని తెలుస్తుంది అని చెప్పేసి ఇప్పుడు దాచిపెడుతున్నారు అందరూ కూడా. ఆ బ్యాంకులలో తీసుకుపోయి ఆ బొడ్డు తాడు దాచిపెడుతున్నారు ఇప్పుడు. అది అఫీషియల్గా, ఒకప్పుడు చెప్తేనేమో మూఢనమ్మకం, ఇప్పుడు అఫీషియల్గా చెప్తేనేమో నమ్మకం అయిపోయింది అది. అలాగనే ఒక భుజపత్రి ఆకు ఉంటుంది, ఒక భుజపత్రి ఆకు మీద అమ్మవారి నామాలు రాస్తారు, అమ్మవారి నామాలు కానీ బీజాక్షరాలు రాసేసి దానికి 11 రోజులు పూజ చేయాలి. 11 రోజులు ఒక వైబ్రేషన్ని పూజ చేయగలిగితే, అంటే ఒక సపోజ్ చెప్తున్నా, దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాందదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదాద్రచిత్త అనేది చండీ అమ్మవారిలో ఒక శ్లోకం. ఆ శ్లోకాన్ని ఆ భుజపత్ర ఆకు మీద రాసి ఒక 11 రోజులు దానికి నిష్టగా పూజ చేసి, అర్చన చేసి, ధూపం ఇచ్చి, ఆ ఆకుని ఒక వెండి దాంట్లో చుట్టేసి మూసేసి దానికి ధూపం చేసి, అభిషేకం చేసి, ఆ పిల్లవాడి మెళ్ళనో పిల్ల మెళ్ళ వేస్తే ఆకర్షక్తి బాగా ఉంటుంది, ఆకర్షణ బాగా కలుగుతుంది తప్పకుండా. అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ. ఇప్పుడు మీ పేరు ప్రశాంత్ అని ఇందాక చెప్పారు మీరు. ప్రశాంత్ అనే వ్యక్తికి ఎందుకంత బలం వచ్చింది పేరు? మీలాంటి ప్రశాంత్ చాలామంది ఉన్నారుగా.
ఎందుకు వాళ్ళకి పేరాలి, మీకే ఎందుకు వచ్చింది అంటే మీ మాట తీరు, మీ వ్యవహార శైలి, మీ యొక్క ఉన్నటువంటి విధానం, మీ పద్ధతి ఇవన్నీ కూడా నచ్చి మీ ఒక ఛానల్లోకి వచ్చారు. ఛానల్లో మీరు మాట్లాడే విధానం బాగుంది, మంచి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు కాబట్టి మీకు పేరు వచ్చింది. మరి మీలాంటి ప్రశాంతులు బిచ్చగాళ్ళు ఉన్నారు, మీకంటే 100 కోట్లు సంపాదించడం అన్నాడు, ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, అలాగే సాఫ్ట్వేర్లో ఉన్నారు. మరి ఇవన్నీ ఉన్నప్పుడు గుళ్ళో పూజారిగా ఉన్నారు, గుడి నిర్మించడం ఉన్నాడు, దాని మాల ఉన్నారు, మాదిగా ఉన్నాడు, బామర్ ఉన్నాడు, కోమటరు అందరూ ఉన్నారు కదా. మరి మీ ఒక్కళ్ళకి ఎందుకు పేరు వచ్చింది ఇక్కడ కనబడుతున్నారు మీరు? కిరణ్ శర్మ అని నేను ఒక్కడిని ఎందుకు కనబడి, నాలాంటి కిరణ్ శర్మ 100 మంది ఉన్నారు కదా, అనంత కోట్లింగాలు బూడిలింగాను కదా, నేను ఎందుకు కనబడుతున్నాను అంటే దట్స్ కాల్డ్ వైబ్రేషన్. ఆ పేరుకుండే వైబ్రేషన్, ఆ వైబ్రేషన్ మనం క్రియేట్ చేసుకుంటూ కాపాడుకునే తత్వం. ఆ ఏదైతే పేరుకి ఎంత వైబ్రేషన్ ఉంటే మరి మంత్రంతో 11 రోజులు నిష్టగా చేయనటువంటి ఆ మంత్రానికి ఎంత వైబ్రేషన్ ఉంటుంది, ఇది ఎందుకు నమ్మరు మీరు? కాబట్టి ప్రతి మంత్రానికి ఒక వైబ్రేషన్ ఖచ్చితంగా ఉంటుంది. అటువంటి వైబ్రేషన్ అటువంటి తాయెత్తు కట్టుకోవడం వల్ల వీడికి పాజిటివ్ సెన్స్ ఏర్పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి ఏంటి, ఓ నా మెళ్ళలో తాయెత్తుంది తప్పకుండా నాకు సక్సెస్ అవుతుంది, ఈజ్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్. తనకి పాజిటివ్ సెన్స్లో ఉంటాడు. తర్వాత తను అటెంప్ట్ చేసే విషయంలో మనం చెప్తాం, నీకేంట్రా దేవుడి దయ బాగుంది అనగానే ఎస్ నాకు ధైర్యం ఉంది అనగానే, నువ్వుకేంట్రా చదవగా నీకు మైండ్లో ఉంటుంది అన్నవాడు చదివింది వాడి మైండ్లో ఉండిపోతుంది. అంటే అవతలి వాళ్ళ నుంచి వచ్చేటువంటి పాజిటివ్ సెన్స్ని మనకి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేయడానికి తాయెత్తు తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. దానివల్ల మంచి ప్రయోజనం పొందుకునే అవకాశాలు పనిలో కానీ, చదువులో కానీ, వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, ప్రయాణంలో కానీ తప్పకుండా ఆ తాయెత్తు అనేది మంత్రం అనేదో, జేబులో కార్డు అనేదో, లేదా ఒక శ్రీచక్రం అనేదో, ఏదో ఒకటి దేవుడి బొమ్మ అనేదో తప్పకుండా మనకి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. థ్యాంక్ యూ. శుభమస్తు.